హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూమ్ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లుగా తెలిపారు. స్వతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. 6 హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు కొనసాగించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విధ్వంసమైన తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వికాసం వైపు నడిపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీవి 6 గ్యారంటీలు కాదు, 420 అబద్దాలన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని వారి 420 మేనిఫెస్టోతోనే ఎండగట్టాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో బస్తీబాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం బస్తీబాట చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బస్తీబాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలతో బాధ్యతాయుతంగా మొదలుతో ముందుకు సాగారు. హిమాయత్ నగర్ డివిజన్, బషీర్బాగ్, చంద్రానగర్ బస్తీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసింది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఇరువురి భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించడానికి జగ్గారెడ్డి నిరాకరించారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగ్గారెడ్డి ఎమ్మెల్సీ లేదంటే పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మెదక్ ఎంపీగా తన కుమార్తె జయారెడ్డి లేదా సతీమణి సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల్లో క్షేత్రస్థాయిలో చేరడంలో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకమని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ మీట్ను తెలంగాణ ఎన్జీఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తేనే పథకాలు పేదలకు అందుతాయని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అలాగే 4 గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులకు ఈ క్రీడలు మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు ఈ నెల 28వ తేదీ వరకు పూర్తవుతాయని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో మేడారం సమ్మక్క సారక్క జాతరపై మంత్రులు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు గతంలో పనిచేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్, రూట్ క్లియరెన్స్ కోసం నోడల్ ఆఫీసర్కు బాధ్యతలు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. జాతరకు 1.5 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి 6,000 బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించిందని మంత్రి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీ రంగస్థల కళాకారుల అభిమాన్ సమైక్య వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమానికి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జేహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్లో ఇంత చక్కటి ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కార్పొరేటర్ అన్నారు. విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. అక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్ వద్ద లారీ డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంకి నిరసనగా ధర్నా చేపట్టారు.
ఈ నిరసన కారణంగా ఔటర్ రింగ్ రోడ్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రధానమంత్రి ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ తో డ్రైవర్లకు చాలా ఇబ్బంది కలుగుతుందని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ డ్రైవింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమకు దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీకి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ కాగితాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని చూడాలి, కానీ తమలాంటి పేద కుటుంబానికి చెందిన లారీ డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని దుయ్యబడ్డారు. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్లను అక్కడి నుంచి తరలించిన ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రభుత్వ విభాగాల్లో దొంగదారిన ఉద్యోగాలు పొందిన వారంతా వెంటనే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జెన్కోలో అక్రమంగా ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ సరిత విషయంలో ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తుండటంతో బారాసత్ నేతల్లో గుబులు మొదలైందన్న పొన్నం ప్రభాకర్ 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా సేవలందించలేదని విమర్శించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్రావు గారు ఏదో మాట్లాడుతా ఉన్నారు. బాగా సచ్చీలుని నా అంత నీతివంతులు లేడు గొప్పని అనుకుంటున్న నీవు, ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి. అది మీ సచ్చీలతకు మేము కనీసం ప్రయత్నం. ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు. ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతో పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారిన నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలు వదిలిపోండి. న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరలే. ధరణిపై అధ్యయన కమిటీ వేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ధన్యవాదాలు చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. ఇందిరాగాంధీ హయాంలో 96 ఎకరాలు కీసర దాయరలో పేద ప్రజలకు ఇచ్చిందని, ఓఆర్ఆర్తో అక్కడి పేద రైతులు భూములు కోల్పోయారని మండిపడ్డారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు అనుమతుల్లో పెద్ద స్కామ్ జరిగిందని విమర్శించారు. దానిపై న్యాయ విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కీసర ఓఆర్ఆర్తో భూములు కోల్పోయిన పేద ప్రజలకు న్యాయం చేయాలని అధ్యయన కమిటీకి లేఖ రాశానని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ధరణిపై అధ్యయన కమిటీ అని వేయడం జరిగింది. దానికి నేను ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ ధరణిలో క్లియర్ ప్రూఫ్ ఉన్నది. 1981లో ఇందిరాగాంధీ గారు 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు, అందులో మాదిగ కమ్యూనిటీ వాళ్లకు రాగి కృష్ణారెడ్డి అనే భూస్వామి దగ్గర 400-500 ఎకరాల భూమి ఉంటే అందులోకి వెళ్ళి 94 ఎకరాలు 10 మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా క్లియర్ కేసు. ఇందులో కమిటీలో కోదన్ రెడ్డి, రేమండ్, పీటర్, సునీల్, అదేవిధంగా మధుకర్, నవీన్ మిట్టల్. గతంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ కూడా ఈ కాగితం ఇవ్వడం జరిగింది. నేను అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7-8 సార్లు పోయాను. ఆ గ్రామానికి పోయాను. అక్కడ ఉన్న జరిగిన అన్యాయాన్ని చూశాను. జాయింట్ కలెక్టర్ను 3 సార్లు కలిశాను. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నా చేశాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఆ తర్వాత వదిలేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడే లేడు. నేను జాయింట్ కలెక్టర్ని అడిగిన, ఇది ఎక్కడ అన్యాయం అండి? 2001 దానికనే ఎస్సీల పేర్లు ఉంటాయి, కానీ అందులో ఇద్దరు ఎవరైతే భూమి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు చేసి, ఒకడు 83, 85లోనూ చనిపోతే 1997లో హైకోర్టుకు పోయి దొంగ సంతకాలు చేసి ఈ భూమి నాకే ఇచ్చేశారని తీసుకొని తన కోడళ్ల పేర్లు చేసుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళ ఫేవర్లో చేస్తే 2001లో తెలిసింది పేద ప్రజలకు. వాళ్ళు కోర్టుల చుట్టూ ఇప్పటిదాకా తిరుగుతున్నారు. కోర్టులో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఏ విధంగా లేఅవుట్కు పర్మిషన్ ఇచ్చిండ్రు అనేది పాయింట్. కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.
తమిళనాడు పీసీసీ చిదంబరం తనయుడు కార్తీ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేయడం కంటే మించిన ఆనందం లేదంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం, కార్తీ చిదంబరం కొడుకు వ్యాఖ్యలకు పార్టీ అంటే ఇండి గ్రూపు సద్దుమణుగుతున్న సమయంలో సొంత పార్టీలోనే ఒక పరిణామం, కార్తీ వ్యాఖ్యల మీద తమిళనాడు కాంగ్రెస్ సంజాయిషి అడగడం, దీన్ని ఎట్లా చూస్తారు? లేదండి, కొన్ని హికప్స్ ఉంటాయి, మామూలుగా వస్తూ ఉంటాయి ఇట్లా సమస్యలు. మాకు కొత్త ఏం కాదు. వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ ఇట్. కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. కొంచెం అందరూ జాగ్రత్త పడితే బాగుంటుంది, ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ అట్ స్టేక్. ఇప్పుడు నెల రోజుల పాలన ఎట్లా ఉంది మీ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్? అయితే చాలా ఉత్సాహంగా ఉందండి. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రజలు హ్యాపీ, ఆ భయ ఆందోళన పోయింది. సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి అనేది అమలు అయినట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ప్రజలు ఎక్కడ కలిసినా కూడా ప్రజల్లో ఒక సెలబ్రేషన్ మూడ్ వచ్చింది. అది ఎన్నికలతో ఆగిపోతుంది అనుకున్నాం, కానీ అవ్వలా. ఇంకా రోజు రోజు దొల్లుతూ ఇంకా పెద్దదిగా అవుతా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఫ్రీ, ఒక ఎప్పుడు మన మీద కేసు పెడతారా, ఎప్పుడు మన భూములు ధరణిలో పోతాయా, ఎప్పుడు ఏ మంత్రి దగ్గర వెళ్తే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారా, ఆ మానసిక టెన్షన్ ఏదైతే, ఈవెన్ సామాన్య సీట్ కోసం మమ్మల్ని సతాయించిన వాళ్ళు ఇవాళ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. ద పబ్లిక్ ఈజ్ హ్యాపీ. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షాన్ని పెడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సీఎం అనే పదం కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? జాలే కలుగుతుంది పాపం, వాళ్ళ పైన జాలి కలుగుతుంది. ఎందుకంటే ఈ 3 అక్షరాల 4 అక్షరాల నాకు అర్థం కాదు వాళ్ళది. అవంతా వాళ్ళనే చూసుకోమనండి, మాకు టైం లేదు. ఇవన్నీ మాకు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. వీఆర్ హ్యాపీ టు వర్క్. ఏపీ రాజకీయాల విషయం చూసుకున్నట్లయితే షర్మిల చేరిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? అక్కడ కూడా మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూద్దాం, ఇప్పుడే ఆవిడ చేరింది. లెట్ us see her performance. వారు వచ్చారు కదా, చూద్దాం. అక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఆవిడ కలిసి ఏ విధంగా ఛాలెంజ్ చేయగలుగుతారు. వీ హ్యావ్ టు అబ్జర్వ్. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎట్లా ఉన్నారు? ఆశావాహుల పోటీ ఎట్లా ఉంది? అధిష్టానం నిర్ణయం ఎట్లా ఉండబోతుంది? ఉంటుంది కదా, ఆశాభావులు బోల్డ్ మంది ఉంటారు. వాస్తవం, సహజం కూడా అది, దాంట్లో తప్పేం లేదు. అందరూ కూడా ఆశించటంలో ఏ విధంగా మనము ఆ నిర్ణయం తీసుకోవాలనేది అధిష్టానం విల్ డిసైడ్. వాళ్ళు చాలా ఆచితూచి బ్యాలెన్స్ పెట్టి, మనం ఆశించే వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏది వ్యక్తిగతంగా మీకు వ్యతిరేకంగానో మీకోసమో కాదు. ఇది ఒక చదరంగం. ఈ గేమ్ ఆఫ్ చెస్లో మనం ఎవరిని ఎక్కడ పాన్గా వాడి ఎవరిని ఎగరగొట్టేసేయాలనే దీంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏదో దూషించటమో మిమ్మల్ని కాదంటమో కాదు. మనం గేమ్లోకి దిగినప్పుడు వీ హ్యావ్ టు బీ రెడీ ఈ ఛాలెంజ్కి కూడా. సో అధిష్టానం ఎవరు చెప్పినా కూడా అందరం కలిసికట్టుగా ఆయన్ని గెలిపించుకోవటం, ఆ తర్వాత మనం అందరము ముందుకు సాగటం. బికాస్ ద ఫ్యూచర్ ఈజ్ అవర్స్. అలాగే చివరగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎట్లా ఉండబోతాయి? పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతాయి? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అక్కడ ఊపు ఆశిస్తున్నారా? ఎట్లా ఉంటుంది? ఏమండి, అసెంబ్లీ ఫలితాల కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. నన్ను అడిగితే ద మూడ్ హ్యాస్ చేంజ్డ్ హియర్. అండ్ ఈ 100 days రూలింగ్లో కూడా మీరు చూస్తారు, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సంతృప్తి, ఒక హ్యాపీనెస్, ఒక పీస్ వచ్చేసింది. సో నన్ను అడిగితే ప్రజలు ఇంతకంటే ఎక్కువగా లోక్సభలో గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీని. 17 వచ్చినా కూడా యూ డోంట్ హ్యావ్ టు బీ సర్ప్రైజ్డ్. మీరు ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతుంది పార్టీ, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏమండి, ముందు సోనియా గాంధీ గారు వస్తే అంతకంటే అదృష్టం మాకేముంది? అంతకంటే మాకు కావాల్సింది, అంతకన్నా దొరుకునా ఇటువంటి సేవ మాకు. కాబట్టి ఆవిడిగా వచ్చి ఖమ్మంలో ఉంటే 500 times గ్యారంటీ షీ విల్ విన్. అది ఆంధ్ర బార్డర్ కూడా, ఆంధ్రాలో కూడా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఆ విధంగా చూసుకుంటే వాస్తు ప్రకారంగా కూడా ఖమ్మం ఈజ్ వెరీ ఆస్పిషియస్ ఎప్పుడు కూడాను. అండ్ ఇప్పుడు మేము 9 సీట్లు గెలిచింది కాదు, గత 2 సార్లు కూడా మేము 9 సీట్లు గెలిపించుకున్న వాళ్ళమి. అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం.
సో నా గురించి నేను ఆలోచించలేదండి. నాది నాట్ ఇంపార్టెంట్. నేను అనుకునేది గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు ఒక టీమ్గా మనందరం పనిచేసి గవర్నమెంట్ ఇంకంత బలపడితే ఇట్ విల్ బీ గుడ్ టైమ్ ఫర్ ఎవ్రీవన్. అలాగే ముందు మెదక్ స్థానం వాళ్ళ అత్తగారు ఇందిరామ్మ చేసిన స్థానం అనుకున్నారు, తర్వాత ఖమ్మానికి అనుకుంటున్నారు. ఎందుకు అట్లా? అరే ఖమ్మం నుంచి పబ్లిక్ డిమాండ్ సార్. ఏం చెప్తున్నారు పబ్లిక్ డిమాండ్? నేను కూడా మొన్న మీటింగ్లో గొడవ పెట్టాను. అండ్ ఖమ్మం మేడం వస్తే అన్ని విధాలుగా అది మాకు ఉపయోగపడుతుంది. మేడం కోరికలు ఏమి ఉండవు, ఆమె కోరేది కాదు, ఇది మా కోరిక, మా డిమాండ్. కాబట్టి మేము ఆ స్వార్థమే చూసుకుంటాం. సో మేడం వస్తున్నారంటే ఇంకా అంతకంటే మాకు అదృష్టం ఇంకోటి లేదు. నేను ఎక్కడ చేస్తానా అక్కర్లేదా అవి తర్వాత మాటలు. నోబడీ కేర్స్, అవన్నీ ఇంపార్టెంట్ కాదు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఖమ్మం పార్లమెంటు స్థానం అనేది సోనియా గాంధీ పోటీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆమె వస్తే అంతకు మించి మాకు మా విషయాలు ప్రధానం కాదు, మేము పోటీ చేయడం ప్రధానం కాదు. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఒక టీం వర్క్ అంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మాకు ముందున్న లక్ష్యం. ఎవరి పట్ల ఎవరి కక్ష సాధింపు కావచ్చు, ఎవరి గురించి మేము ఆలోచన పర్లేదు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కూడా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో సరైన పూచీకత్తు లేకుండా మంజూరు చేసిన రుణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయడం వల్ల రికవరీ సాధ్యం కావడం లేదని తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. అపెక్స్ బ్యాంకు డీసీసీబీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష జరిపారు. రైతు రుణమాఫీ కటాఫ్ తేదీ, పంట రుణాల పునరుద్ధరణపై స్పష్టత ఇస్తూ త్వరగా మార్గదర్శకాలు ఇవ్వాలని అపెక్స్ బ్యాంక్ ఎండీ నేతి మురళీధర్ రావు కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు మంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. రైతు బంధు, ధరణి పోర్టల్, సాయిల్ హెల్త్ కార్డులు, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం తదితర అంశాలపై చర్చించారు. నాగోల్ పోలీస్ స్టేషన్ను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్కు వచ్చే వారితో సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారా అని సందర్శకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. తన కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ కొల్లాపూర్ నియోజకవర్గం గండ్రావుపల్లి గ్రామానికి చెందిన చిక్కేపల్లి నిర్మల కోరారు. కాంగ్రెస్ నాయకులు గండ్రావుపల్లి గ్రామ సర్పంచ్ చిన్నయ్య, ఎంపీటీసీ భర్త లక్ష్మణ్ రావు పథకం ప్రకారం తన భర్త చిక్కేపల్లి మల్లేష్ని డిసెంబర్ 29న హత్య చేయించారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పెద్ద కొత్తపల్లి పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ రవికుమార్ గుప్తాను కలిసి తమ గోడు విన్నవించుకున్నామని చెప్పారు. గతంలో ఆర్మీలో పనిచేసే తన భర్త కాలుకు గాయం కావడం వల్ల ఉద్యోగం వదిలేశాడని, అప్పటి నుంచి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున చురుకుగా పాల్గొనేవాడని, అది చూసి కాంగ్రెస్ నాయకులు భూ వివాదంలో అన్యాయంగా తన భర్తను హత్య చేయించారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నా భర్తను అంటే 6 నెలల కింది నుంచి అయినా సరే, అంటే యాదవుల సంఘానికి ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కువ పగ పట్టిండ్రు అనమాట. ఆ పగ వలన గొర్రెల సంఘం యొక్క లిస్ట్ ఇవ్వని అడిగిండు సర్పంచ్ ఇంటికి వచ్చి. అంటే నా దగ్గర లేదు, నేను ఇవ్వను అని ముందలనే చెప్పేసిండు అనమాట. ఫోన్ చేసి కూడా అడిగిండు నాకు కావాలని సర్పంచ్. అడిగితే నా దగ్గర లేదు, వేరే సంఘములోనే ఉన్నాయి లిస్టు, నా దగ్గర ఉండవు, నేను ఇయ్యానని చెప్పిండు. తర్వాత అదొక పగ పెట్టుకున్నాడు. మళ్ళీ 2 నెలల క్రింద కాంగ్రెస్ తరఫున ధర్నా చేస్తుందిరా ఈ బీఆర్ఎస్లకు వ్యతిరేకంగా అని పిలిచిండు. పిలిస్తే నేను రాను సార్, మేము యాదవులం, మేమే చూసుకుంటాం, మీకు సంబంధం లేదని చెప్పిండు. ఇంట్లోనే నేను వింటుంటాను అనమాట, ఏది మాట్లాడేదైనా అట్లా చెప్పిండు. ఇక మాకు సంబంధించిన వ్యక్తులను మా పాలెలను అడ్డం పెట్టి వాళ్ళతో ఇంటి మీదకి పంపించడం, ఇంటి చుట్టూ ఫోటోలు తీయించడం, భయపెట్టడం. నా భర్త గుడి దగ్గర ఉంటే కూడా వాళ్ళను పంపించి చుట్టుముట్టు తిరిగించడం, ఇలా చేసి నా దగ్గరకు వచ్చి చెప్తుంటే కంప్లైంట్ ఇవ్వని చెప్పిన. ఒకసారి ఛాయిస్ ఇచ్చినాం, గుడి చుట్టూ తిరుగుతుంటే వేరే వాళ్ళని కూడా అడిగింది ఇట్లా అడ్వైజ్, ఇవి ఒక్కసారి వదిలేం మేము చెప్పుకుంటాంలే అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, అతను తిరిగి ఫోటోలు తీస్తున్నాడు. అంటే ఇట్లా కాదు, వాళ్ళు ఏమో చేసేటట్లున్నారు, వెళ్ళి కేసు పెట్టామని చెప్పిన. వెళ్ళి కేసు పెట్టిండు ఈ నరేష్ గిరిల పైన. పెడితే నరేష్ ఆల్రెడీ తండ్రిని చంపిండు, జైలు శిక్షకు వెళ్లకుండా ఉన్నాడు. అదొక సపోర్టు, సర్పంచ్ వాళ్ళ అప్పటి రాజకీయాల సపోర్టు.
ఈ గిరి అనే వ్యక్తికి ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి. కొట్టడం, గుడిసెలు అంటించడం, అన్ని కిరాతకంగా ప్రవర్తించడానికి ఆల్రెడీ కేసులు. బీసీ కులగణన వెంటనే చేయాలని కోరుతూ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కాలంటే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు కుమారస్వామి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టకపోతే రానున్న పార్లమెంటు ఎన్నికలలో తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోతే బీజేపీ ఓటమికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జరుగుతుంది టెక్నికల్గా ఫీజబిలిటీ కాదనేసి డాక్టర్ లక్ష్మణ్ గారు అంటారు. ఇక్కడ బీజేపీ ఓబీసీ మోర్చా ఇది టెక్నికల్గా ఎందుకు వీలు కాదు, ఆల్రెడీ ఎన్సీబీసీ దగ్గర వాళ్ళ దగ్గర లిస్టులు ఉన్నాయి, బీసీ లిస్టులు ఉన్నాయి. ఆ బీసీ లిస్టులతో ఎంచక్కగా ఒక 2 కాలంలు పెట్టేస్తే చాలు. బీసీ కాలం, క్యాస్ట్ జాతి కాలం పెట్టేస్తే మొత్తం దీనితో సాల్వ్ అవుతుంది. ఇది చాలా 2018లో అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా ప్రకటించారు కులగణనలో బీసీ కులగణన చేస్తామనేసి. మేము కూడా చెప్తున్నాం. తర్వాత 2019 ఎలక్షన్ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు దాకా కూడా స్టార్ట్ చేయకపోవడం మోడీ గారికి మా విజ్ఞప్తి, మా డిమాండ్ ఒకటే, కులగణనని ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ కులగణన కనుక చేయకపోతే కనుక ఈ సత్యాగ్రహ పోరాటం ఏదైతే ఉందో అది నాన్ కోఆపరేషన్ మూమెంట్గా టర్న్ అవుట్ అయ్యి మొత్తానికి మా సెన్సెస్ని కులగణన సెన్సెస్ చేయకపోతే కనుక బాయ్కాట్ చేసే దాకా తీసుకురావద్దండి. పీస్ఫుల్గా ఈ మూమెంట్ని మీరు అర్థం చేసుకొని దీన్ని వెంటనే కులగణన చేపట్టాలని కోరుతూ చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే కులగణన అంశం తీసుకొస్తారో చేస్తారో మీరు లెక్కలు చేస్తారో ఆ రోజు మాత్రమే కులాల మధ్యన ఉన్న అంతరాయాలను తొలగించడానికి కావచ్చు, ఆ కులాల స్థితిగతులు, ఆ కులాలలో ఉన్న విద్య కావచ్చు, ఉద్యోగ కావచ్చు, రాజకీయ సామాజిక స్థితిగతులు తెలుస్తాయి. దాని ఆధారంగా ఎక్కడైతే ఏ కులాలకైతే రిజర్వేషన్లు అందుతలేవో వారికి ఏ విధంగా అందేయవచ్చు, అంతేకాకుండా సంక్షేమ పథకాలు ఏ విధంగా వారికి అందజేయాలో ఒక ప్రణాళికలు అనేది ఏర్పాటు. అక్రమంగా పశువులను తరలిస్తున్న 2 వ్యక్తులను అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తులు ఏపీ 39 US 8574 వాహనంలో 7 ఆవులు మరియు 16 దూడలను తీసుకువెళ్తున్నారు. నిందితులు ఈ పశువులను శ్రీకాకుళం జిల్లా తిలారి సంత నుంచి బహదూర్పుర NH 65 రోడ్డు మీదుగా హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, కోదాడ, సూర్యాపేట, నార్కట్పల్లి, చౌటుప్పల్ నుంచి బహదూర్పుర, కలేబరాలకు తీసుకెళ్తున్నారని పోలీసులు తెలిపారు. వాహనం డ్రైవర్లు నవీన్ కుమార్, తాని రాములను RFC X రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పశువులను జియాగూడలోని సమర్థ కామధేను గోశాలకు పంపించారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు హెరాయిన్ తరలిస్తున్న 2 నిందితులను SOT LB నగర్ పోలీసుల సహాయంతో హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీ ఫార్మసీ 2వ సంవత్సరం చదువుతున్న అశోక్ కుమార్ రాజస్థాన్ నివాసి. హైదరాబాద్లోని లంగర్ హౌస్లో తన సోదరుడితో నివాసం ఉంటున్నాడు. ఇద్దరు కలిసి రాజస్థాన్ నుండి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ అలవాటు చేసుకున్న యువత డ్రగ్స్ బారిన పడి రానున్న రోజుల్లో డ్రగ్స్ పెడలర్లుగా మారుతున్నారన్నారు. డ్రగ్స్ అందచేయడానికి అనేక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను వాడి కస్టర్లకు అందజేస్తున్నారని సుధీర్ బాబు తెలిపారు. నిందితుడు అశోక్తో పాటు మైనర్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి సుమారు 50 లక్షల విలువ చేసే 80 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే రాజస్థాన్ నుంచి వస్తుంది, అది బార్డర్స్లో కాబట్టి ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీనికి స్పేస్ ఉంది, దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు 2 నేరస్తులు ఉన్నారు. ఇందులో అశోక్ కుమార్ అనే ఇతను బీ ఫార్మసీ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఇతను లంగరౌజ్లో ఉంటున్నాడు, బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ జాలోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. తర్వాత ఇంకొక పిల్లవాడు అతను మైనర్ ఉన్నారు, అతను జూనియల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, సో వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్. బట్ అతను చాలా యాక్టివ్ రోల్ కూడా ఈ పెడ్లింగ్లో వాళ్ళకు పెడ్లర్గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు తీసుకోవడం జరిగింది. మొదటిసారి వీళ్ళు పట్టుబడ్డారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో 50 లక్షలు వాల్యూ చేసే ఈ డ్రగ్. దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ మెథడ్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు. ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ పెడ్లర్స్గా వీళ్ళు చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు. అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ ఆర్ దోస్ పీపుల్ హూ గాట్ హెరాయిన్ ఫ్రమ్ దీస్ పీపుల్.
డిఫరెంట్ మెథడ్స్ను ఫాలో చేస్తూ క్వికెస్ట్ వేలో వాళ్ళు రీచ్ అవుట్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనం ఒక గ్రూప్లో పెట్టి ఫోన్ చేస్తే వచ్చేవి మనం వేరే డెస్టినేషన్ తీసుకుపోయి ఉన్నాయి కదా. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద కంపెనీస్ నేమ్ నౌ, బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హ్యూజ్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ ఫోకస్గా ఉంది, ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారనే భయం కూడా ఉంది కాబట్టి. బట్ వీ ఆల్సో గాట్ ఇట్ యాజ్ వాళ్ళు ఎంతగా మార్పు చేసినా వీ విల్ సర్టన్లీ గెట్ ఎ క్లూ అండ్ వీ గెట్ ద అక్యూజ్. ఇందులో ఇప్పుడు నేరస్తులను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోడస్ ఆపరెండి ఏంటి, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక కవర్ జాబ్ చేస్తున్నారు. ఈ రైలింగ్